హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఇంకో కొత్త ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాము. ఇది వచ్చేసి ప్రతి కన్స్ట్రక్షన్లో ఉపయోగపడేది అనమాట. స్టీల్ స్ట్రక్చర్కి కానీ, ఫ్యాక్టరీలకు కానీ, ఏదైనా మిషనరీకి కానీ, మన ఇంట్లో గేట్లకి అన్నిటికీ ఉపయోగపడేది. ఇది ప్యూర్ ఎపాక్సీ కోటింగ్ అనమాట. మీరు మామూలుగా జనరల్గా ఏంది రెడ్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్స్ లేకపోతే జింక్ ప్రైమర్లు వాడతారు. దానికంటే ఇది అడ్వాన్స్డ్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఎపాక్సీ జింక్ ప్రైమర్. ఇది స్టీల్ స్ట్రక్చర్కి బేస్ కోట్ లాగా వేయాలి. రెడ్ ఆక్సైడ్కి బదులు లేకపోతే జింక్ ఆక్సైడ్కి బదులుగా ఇది వాడాలి. దీంట్లో ఇది 2 కాంపోనెంట్ ప్రోడక్ట్ అనమాట. దీని పేరు ఇది కాన్కెమ్ కెమికల్ ఇది K2 కంపెనీ అంటారు నార్మల్గా. దీని పేరు వచ్చేసి బార్కో టీపీ. ఇది 4 లీటర్ ప్యాకు. ఇది 4 లీటర్ ప్యాకు. మామూలుగా ఎపాక్సీ కోటింగ్లు అంటే బాగా కాస్ట్లీ ఉంటాయి. ఈ కంపెనీలోనే ఎపాక్సీ జింక్ ప్రైమర్ వచ్చేసి చాలా రేట్ తక్కువలో రీజనబుల్గా జస్ట్ 2600కి 4 లీటర్ ఎపాక్సీ జింక్ ప్రైమర్ వస్తుంది. మామూలుగా 1 లీటరే 2000 ఉంటుంది బయట మార్కెట్లో. ఇది వచ్చేసి ప్యూర్ ఎపాక్సీ. ఇది స్టీల్ స్ట్రక్చర్కి వాడేదన్నమాట. ఫ్యాక్టరీలు కానీ లేకపోతే పాత ఏమన్నా ఫ్యాక్టరీలు ఉన్న వాటికి తుప్పు తీసాక ఈ కోటింగ్ వేసుకుంటే ఒకసారి నీళ్ళల్లో ఉన్న తుప్పు రాదనమాట. సాల్ట్ వాటర్ పడ్డా, నీళ్ళల్లో అండర్ వాటర్లో ఉన్నా కానీ, లేకపోతే మన గేట్లు ఉంటాయి, రోజు పేడకలు చల్లుతూ ఉంటారు, పేడ చల్లుతారు, వాటి మీద పడుతుంటాయి, నీళ్ళు పడుతుంటాయి, అట్లా తుప్పు పడుతూ ఉంటాయి గేట్లు. అట్లా తుప్పు పట్టుకుంటే ఇది కాపాడుతుంది. స్టీల్ స్ట్రక్చర్కి ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. దీని మీద జనరల్గా మీరు ఎనామిల్ పెయింట్స్ ఏదైనా వేసుకోవచ్చు. PU ఎనామిల్, సింథటిక్ ఎనామిల్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఏం కాదు. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, కంప్లీట్గా గ్రీన్ కలర్ ఉంటుంది. జింక్ ప్రైమర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది స్టీల్ స్ట్రక్చర్స్ ఏమైనా పాత బిల్డింగ్లు రిపేర్ చేసేటప్పుడు కూడా దీన్నే వాడతారు. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో మార్కెట్లో ఉంది. వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఇది చాలా రేట్ తక్కువ మార్కెట్లో ఉన్న మార్కెట్లో. ప్రతి దానికి గేట్లకు వాడచ్చు, గ్రిల్స్కి వాడచ్చు, రైలింగ్ స్టీల్ రైలింగ్లకి అంటే SS రైలింగ్ కాదు, మామూలుగా MS రైలింగ్కి గ్రిల్స్, గేట్లు, తలుపులు, స్టీల్ తలుపులు, మెట్ల దగ్గర స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నా ఒకసారి కోటింగ్ వేస్తే మీరు ఒక 10 to 15 years ఇది అసలు తుప్పు పట్టనియదు. ఈ లేయర్ ఉన్నంతకాలం ఆ స్టీల్ రేయర్కి ఎలాంటి తుప్పు పట్టదు, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. మీరు దీని మీద ఎనామిల్ పెయింట్ వేయకపోయినా ఏం కాదు, ఇది గ్రీనిష్లో ఉంటుంది. ఇది ఇండస్ట్రీ సైడ్లకి అన్నిటికీ వాడచ్చు, A to Z. ఇది వచ్చేసి హార్డ్నరు, ఇది వచ్చేసి బేసు. ఇది జస్ట్ వాటర్ లాగా ఉంటుంది. ఇది గడ్డ కట్టడం కోసం వాడతారు అనమాట. చాలా థిన్ లేయర్, చాలా పల్సగా ఉంటుంది. ఇది కవరేజ్ కూడా మామూలుగా ఎనామిల్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ, డబల్ ఉంటుంది కవరేజ్. థిన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, చూడండి ఈ కలర్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి 1:4 రేషియోలో కలపాలి. ఇది 1 part. ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకుంటే ఇది ఒక కప్పుడు పోస్తే అదే కప్పుతో ఇది 4 పార్ట్లు పోయాలి. పోసి బాగా మిక్స్ చేసి మామూలుగా ఎనామిల్ వేసినట్టే వేసుకోవాలి. 4 hours తర్వాత మీరు దీని మీద ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.